వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేను ఈరోజు చూపించబోతున్నది ఏంటి స్నాక్ ఐటమ్ అండి. అదే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూసేసుకుందాము మన ఇంట్లోనే. ఇలాగ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ 3 తీసుకొని కట్ చేసుకుంటున్నాను. హాఫ్ గెరిట ఆయిల్ వేసుకొని వేయించుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అందులో పసుపు కొత్తిమీర వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. కర్రీని అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ అంతా మైదా తీసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలాగా మొదటగా కలుపుకొని వాటర్తో ఇలాగ పూరి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా ఒక ఉంట తీసేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగ పెద్దగా తిక్కుకొని చాలా పల్చాగా తిక్కుకోనండి ఫ్రెండ్స్. ఇలాగ నేను 2 తిక్కుకొని చూపిస్తున్నాను. నేను ఇలాగ 4 తిక్కుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 4 లేక 6 ఇలాగ పెద్ద చపాతీలు తిక్కుకుంటేనే వస్తుంది. మైదాలోకి కొద్దిగా సాల్ట్ అలాగే వాటరు ఆయిల్ వేసుకొని ఇలాగ వెన్నలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మొదటి చపాతీ మీద ఇలాగ స్ప్రెడ్ చేయండి ఒక స్పూన్ వేసి. అలాగే రెండో చపాతీ మీద ఇలాగ స్ప్రెడ్ చేయండి. నేను ఇలాగ 4 చపాతీల మీద అంతా స్ప్రెడ్ చేసుకొని పెద్దగా తిక్కుకుంటున్నాను. వేలంతా మందం ఉంటే చాలు, మళ్ళీ పల్చాగా తిక్కుకొనకండి. ఇలాగా తిక్కుకున్న తర్వాత 4 మూలల చతురస్రాకారంలో కట్ చేసుకొని మనకి ఎన్ని పఫ్ఫులు కావాలంటే అన్ని పఫ్ఫుల్లో కట్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోనండి. ఇది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఇలాగ నాకు 6 వచ్చాయి ఇక్కడ. నేనైతే ఆ లాస్ట్ చిన్నగా వచ్చిందని అది తీసేసానండి. ప్రస్తుతానికి 5 చేసేసాను. చూడండి, నేను చూపిస్తున్న షేప్లో కట్ చేసుకొని ఇలాగా నేను చూపిస్తున్న ఈ ఆకారంలో ఒత్తుకోనండి. నేను ఈ షేప్ చూపించాను. రాబోతున్న వీడియోలో ఇంకో షేప్ చూపిస్తానండి. ఇలాగ అన్ని పక్కన పెట్టుకున్నాక ఒక డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి మీడియం సైజులో గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకోనండి. గులాబ్ జామ్ మనం ఎలాగ వేయిస్తామో అలాగ వేయించుకుంటే క్రిస్పీగా టేస్టీగా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ రెడీ అయిపోతాయండి. నిజంగా చేసుకొని ఒకసారి ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. నేను తిని చెప్తున్నాను. ఇంట్లో చాలా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.